ఇవాళ చాలా మందిని కూడా నిన్నటి నుంచి నేను చూస్తున్నాను, అందరిలోనూ ఇదే ప్రశ్న ఉంటుంది, ఇదే ప్రశ్న. ఈ 2 ప్రశ్నలే నేను పబ్లిక్లో ఉన్నవే నేను అడిగాను, నేను వేరే విషయం ఏమి అడగలేదు. ఏమండి, ఈయన క్రిస్టియన్ అయినప్పుడు ఎస్సీ ఎస్టీ కోర్టులో ఇది ఎలా నడిచింది, ఆ ప్రాతిపదిక మీద ఎలా వచ్చింది? మరి 1600 పేజీల ఛార్జ్ షీట్లో ఇది ప్రస్తావించలేదా? ఓకే, అలాగే ఈ రిజర్వేషన్ అనేటటువంటి కోట ఉండడం వల్లనే కదా వీళ్ళందరూ చాలా చిన్నవాళ్ళు అనే చిన్న చూపు చూడబడుతుంది. ఇక్కడ ఏమవుతుంది అనంటే, ఎవరైనా సరేనండి, కులాలు వర్గీకరించబడినవి తప్ప కొట్టుకుని చావమని వర్గీకరించబడలేదు. సింపుల్ థింగ్ నేను చెప్తున్నాను, ఎవరి కులాన్ని వాళ్ళు, అంటే చాలామంది అడగచ్చు, నువ్వు ఉన్నత కులంలో ఉన్నావు కాబట్టి మాట్లాడుతున్నావని. నా ఫ్రెండ్స్ అందరూ ఎవరో అసలు వీళ్ళకి ఎవరికైనా తెలుసా? నా ఫ్రెండ్స్లో ఎస్సీ ఎస్టీసే ఉన్నారు. నా కోసము నిజంగా చెప్తున్న ప్రాణం ఇస్తారు వాళ్ళు. ఐ నో దట్. మీకు ఇంకో విషయం, వాళ్ళు ఎవరు రిజర్వేషన్లో లేరు. నేను చెప్తా, వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ డిగ్రీ హోల్డర్స్. నేను అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడున్న పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. అదేంట్రా మీరు రిజర్వేషన్లో మీరు జాబ్ కొట్టుకోవచ్చు కదా అంటే, ఏమక్క అలా అంటున్నావు, మేము మా ఆత్మధైర్యంతో ఆత్మశక్తితోటి మేము ఉంటామో, వాళ్ళు ఇచ్చేదేంటి మేము తీసుకునేదేంటి? వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ వృత్తులు చేసుకుంటూ ఎంత అద్భుతంగా ఉన్నారు అని అంటే, వాళ్ళని చూస్తే నాకు గర్వం వస్తుంది.